హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఈరోజు ఇక కార్తీక మాసం కంప్లీట్ కావడంతో మటన్ చికెన్ అయితే చేసుకున్నాం అనమాట. అయితే నా స్టైల్లో మటన్ ఎలా చేస్తాననేది ఇక్కడ ఈ వీడియోలో చెప్తున్నాను. చూడండి, ముందుగా ఆనియన్స్, వెల్లుల్లి, అలాగే ధనియా పౌడర్, కొత్తిమీర ఇవన్నిటిని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇక ఇందులోకి వచ్చేసి కొబ్బరి పొడి, కాస్త అల్లం, లవంగాలన్నిటిని కూడా ఇలా పేస్ట్ చేసేసుకున్నాం అనమాట. వీటన్నిటిని కూడా మంచిగా మిక్సీగా పట్టుకోవాలన్నమాట. ఇక మటన్ చికెన్ అంటే నెంబర్ ఆఫ్ స్టైల్స్లో ప్రతి ఒక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తుంటారు కదా. అయితే నేను కూడా నా స్టైల్లో ఎక్కువగా మేము మా ఇంట్లో ఇలాగే చేసుకుంటామన్నమాట. ఇలా చేస్తేనే బాగా ఇష్టపడతారు. అందుకే ఈరోజు నా స్టైల్లో నేను మటన్ ఎలా చేయాలి ఏంటి అనేది అయితే ఇక్కడ చూపిస్తానమాట. ఇలా ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలాలన్నింటినీ కూడా మనం మిక్సీకి పట్టుకోవాలన్నమాట. మెత్తగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా మొత్తం అంతా కూడా పట్టేసుకున్నాను. ఇక చికెన్ కూడా తీసుకొచ్చాను అనమాట. ఈ మసాలాలన్నీ అయితే కూడా నేను 2 కిలోస్ చికెన్ అండ్ 1 కిలో మటన్ కోసం అయితే ప్రిపేర్ చేశాను. మా ఇంట్లో మటన్ అందరూ తినరనమాట. అందుకోసమే చికెన్ మటన్ కోసమే ఈ మసాలా అంతా ప్రిపేర్ చేసేసాను. ఇక మటన్ కుక్కర్లో వేసుకుంటేనే మంచిగా టేస్ట్ ఉంటుంది. మటన్లో వచ్చేసి మనకి కాస్త కొవ్వు అది ఉంటుంది కదా, అందుకోసం ఆయిల్ తక్కువగా వేసుకున్నాను అనమాట. ఇక ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులోకి నేను ఎలాంటి మసాలా దినుసులు అవన్నీ ఏం వేయలేదండి, డైరెక్ట్ మటన్ వేసేసాను. ఇక మటన్ బాగా కలిపి పెట్టుకోవాలి. వేసిన తర్వాత ఎలా అంటే ఆ పీస్ మొత్తం అంతా కూడా మనకి వైట్ కలర్లోకి మారిపోవాలన్నమాట. ఇలా వైట్ కలర్ అవుతేనే మనకి ఇలాంటి స్మెల్ అది రాకుండా బాగుంటుంది టేస్టీగా. ఇలా మొత్తం తెల్లబడిన తర్వాత ఇందులోకి మనకి సరిపడా ఉప్పు, అలాగే పసుపు వేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడైతే నేను రాక్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. నాకు ఇదైతేనే మంచి కొలత తెలుస్తుంది అనమాట. ఇలా రాక్ సాల్ట్ వేసేసుకొని అగైన్ పసుపు వేసుకొని మంచిగా కలియపెట్టాను. ఈ ప్రాసెస్ అంతా కూడా మనం స్టవ్ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి, లేకపోతే మటన్ మొత్తం అడుగంటిపోతుందన్నమాట. ఇలా చేయడం వల్ల మసాలా అంతా కూడా అది ఉప్పు పసుపు అంతా కూడా ముక్కకి చాలా బాగా పడుతుంది, మంచిగా టేస్ట్ వస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా సిమ్లో పెట్టుకొని మొత్తం అంతా ఇలా కలిపి పెట్టుకోవాలి. ఇంకా ఎంత బాగా బాయిల్ అవుతుంది చూడండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలాలన్నింటినీ కూడా వేసుకోవాలి. యాక్చువల్గా మటన్లోకి కాస్త మసాలా ఎక్కువ ఉంటేనే గ్రేవీ కూడా మంచిగా టేస్ట్ వస్తుందన్నమాట. అందుకోసమే నేను కాస్త మసాలా ఎక్కువగానే వేసుకున్నాను. ఇలా మసాలాలన్నీ బాగా కలిగి పెట్టుకోవాలి. ఇంకా ఇందులోకి మనం టేస్ట్కి సరిపడా కారం కూడా వేసుకోవాలన్నమాట. ఇక మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. అలాగే మీ స్టైల్లో మటన్ ఎలా చేయాలి అనేది కూడా కామెంట్ చేసేసేయండి. ఓకే, ఇక ఇలా బాగా మసాలా అంతా మగ్గిన తర్వాత నేనైతే 2 టేబుల్ టీ స్పూన్స్ కారం అయితే వేసుకున్నాను 1 కిలో మటన్కి. మా ఇంట్లో కాస్త కారం ఎక్కువే తింటామన్నమాట. ఇలా కారం పొడి వేసిన తర్వాత కూడా బాగా కలియపెట్టుకోవాలన్నమాట. ఇలా కలిపెట్టడం వల్ల ప్రతి ముక్కకి కారం, ఉప్పు, పసుపు అన్నీ కూడా మంచిగా అంటుకొని బాగా రుచిగా ఉంటాయి. చూడండి, అయితే సిమ్లో పెట్టుకొని ఇదంతా ప్రాసెస్ చేసుకోవాలి. ఇక చాలామంది లెమన్ కర్డ్ అలా అన్నీ వేస్తుంటారు. మేమైతే మా స్టైల్లో ఇలాగే చేస్తామన్నమాట. అండ్ ఇలా తినడానికి మా ఇంట్లో కూడా ఇష్టపడుతూ ఉంటారు. చూడండి, ఇలా బాగా మగ్గితే పచ్చి వాసన రాదనమాట. మసాలా కానీ కారం కానీ పచ్చి వాసన రాదు. మసాలా వేసిన వెంటనే ఆయిల్ వాటర్ వేసేసి మూత పెట్టేస్తే పచ్చి వాసన వస్తుంది, టేస్ట్ కూడా ఉండదు. ఇలా ఆయిల్ మొత్తం బయటకు వచ్చేలాగా సిమ్లోనే మంట పెట్టేసి మగ్గించుకోవాలి. ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది కదా, ఇప్పుడు మనకి అది దానికి సరిపడా వాటర్ అయితే వేసుకోవాలి, ఎంతవరకు అవసరం అవుతుందో అంత. ఇక మా చిన్నోడైతే ఇంట్లోనే ఉన్నాడనమాట. కాస్త ఫీవర్ వచ్చి స్కూల్కి అయితే పంపించట్లేదు. ఇప్పుడు ఎక్కడ చూసినా సీజన్ కదా, ఫుల్గా జ్వరాలు, దగ్గు, జలుబు వచ్చేస్తుంది. ఇక వీడైతే నేను చూస్తాను అనేసి చైర్ వేసుకొని మరీ హెల్ప్ చేస్తున్నాడు నాకు. యాక్చువల్గా వాళ్ళని అయితే ఇక్కడ రానివ్వను, కానీ వాడు ఈరోజు పట్టు పట్టేసన్నమాట, వస్తాను. ఇంకా వాడే వాటర్ అంతా వేసేసాడు. ఇలా ముక్కలు బాగా మునిగే వరకు వాటర్ వేసేసుకొని అగైన్ ఒకసారి కలబెట్టుకొని మనం కుక్కర్ మూత పెట్టేసుకోవడమే. ఇక మటన్ కాబట్టి 3 or 4 విజిల్స్
మనం విజిల్స్ రానిచ్చుకోవాలి. అలా విజిల్స్ వచ్చిన తర్వాత అగైన్ ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసేసి అలాగే సిమ్లో మరోసారి ఒక 2-3 మినిట్స్ బాగా బాయిల్ చేసుకోవాలి. అప్పుడే నీట్గా టేస్టీగా ఉంటుంది. ఇలా చూడండి, నేను ఆయిల్ తక్కువగా వేసినప్పటికీ కూడా ఎంత ఆయిల్ బయటకు వచ్చేసిందో. ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేసిందంటే ఆల్మోస్ట్ మంచిగా కుక్ అయినట్టే కూర. ఇలా నా స్టైల్ అయితే ఇలా తయారు చేసుకున్నాను. ఇది ముద్ద కానీ లేకపోతే రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి. మరి మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి.